జీవితాన్ని నిలబెట్టేందుకు బేల్దారి పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన ఓ కూలి తన గ్రామానికి తిరిగి వస్తూ అనుకోని విషాదానికి బలయ్యాడు. సంతోషంగా జరగాల్సిన శ్రీరామనవమి ఆ కుటుంబానికి శోకసందరంగా మారింది. జగిత్యాల నుండి కనిగిరి వైపు వస్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మార్కాపురం సమీపంలోని రాయవరం గ్రామం వద్ద అకస్మాత్తుగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో సుమారు 13 మంది వరకు సజీవ దహనమైనట్లు సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు మృతుల గుర్తింపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరు ముత్తంగి వెంకటేశ్వర్లు. స్వగ్రామం ఉదయగిరి సమీపంలోని దాసరపల్లి. గత 3 సంవత్సరాలుగా పొదలకూరు మండలం తోకంచిలో నివసిస్తూ కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడుతున్న సాధారణ కూలే. సంక్రాంతి తర్వాత జగిత్యాల జిల్లాకు బేల్దారి పనుల కోసం వెళ్లిన వెంకటేశ్వర్లు గత సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా దేవుని పేరుతో తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వడానికి ఈసారి పండుగకు ముందే స్వగ్రామానికి బయలుదేరాడు. కాని ఆ ప్రమాదమే అతని జీవితానికి చివరి ప్రయాణంగా మారింది. పామూరు వద్ద దిగి అక్కడి నుంచి పొదలకూరు చేరుకోవాలని అనుకున్న వెంకటేశ్వర్లు కనిగిరి వైపు వస్తున్న ఆ బస్సులో ఎక్కారు. అదే బస్సు అగ్నికి ఆహుతై అతని ఆశలు, కలలు, బాధ్యతలు అన్నీ క్షణాల్లో బూడిదయ్యాయి. వెంకటేశ్వర్లకు 2 కూతుర్లు, 1 కొడుకు. పెద్ద కూతురు భార్గవికి పెళ్లి కాగా చిన్న కూతురు స్వాతి 8వ తరగతి చదువుతోంది. 18 ఏళ్ల కుమారుడు శ్రీనాథ్ కూడా తండ్రిలాగే కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. ఈ దారుణ వార్త తెలిసిన వెంటనే అతని భార్య మమత సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇంటి వద్ద మాత్రం తల్లి, చెల్లెలు, పిల్లలు కన్నీటి పర్యంతమై విలపిస్తున్నారు. ఇక మా భవిష్యత్తు ఎవరు చూసుకుంటారు అని 8వ తరగతి చదువుతున్న కూతురు స్వాతి తల్లిని అడిగిన ప్రశ్న అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెను ముక్కల చేస్తోంది. వెంకటేశ్వర్ల స్వగ్రామమైన దాసరిపల్లెలోనే కాదు, అతను నివసిస్తున్న పొదలకూరు మండలం తోకంచిలో కూడా విషాద వాతావరణం నెలకొనింది. ఎప్పుడూ నవ్వుతూ కష్టపడే మనిషిగా పేరున్న అతను ఇలా అకస్మాత్తుగా మాయమవడంతో గ్రామస్తులు షాక్కు గురయ్యారు. ఒక పండుగ కోసం ఇంటికి వస్తూ శవంగా మారిపోవడం ఎంతటి విషాదమో! ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం కాదు, ఒక కుటుంబ భవిష్యత్తును బూడిద చేసిన దుర్ఘటన అని పలువురు పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, కూటమి ప్రభుత్వ నేతలకు అండదండలు అందించే నేత, మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు దాసినేటి అనిల్, జనసేన మండలాధ్యక్షులు, మరియు పాపిశెట్టి విష్ణువర్ధన్ రావు, జనసేన మండల ఉపాధ్యక్షులు, పొదలకూరు.